లక్ష ఓటింగ్ ఇలా లెక్కలేశారు కదా. ఓకే, అది వర్కౌట్ అయిందా లేదా తెలియదు కానీ ప్రభుత్వం అయితే దిగిపోయింది కదా, ఆ భయం ఉంటుందా అంటున్నాను నేను అనేది అదే. ఇప్పుడు ఆ లెక్కనే చంద్రబాబు అంతా చేశాడు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన? అప్పుడు రాజశేఖర రెడ్డి అంతా చేశాడు కదా, జగన్ ఎందుకు గెలిపించలేదు మరి 14లో? రాజశేఖర రెడ్డి చేసినంతగా చంద్రబాబు కూడా చేయలేదు, కానీ రాజశేఖర రెడ్డి కొడుకు ఎందుకు మరి వీళ్ళు గెలిపించలేదు 14లో? అంటే కొంత పర్సెంటేజ్ మీద కూడా ఉండదా, ఎఫెక్ట్ పడదా? ఉంటది. నేను అంటోంది అదే. తెలుగుదేశం అభిమానైన ప్రభుత్వ ఉద్యోగి వైసీపీకి వేస్తాడా? వైసీపీ అభిమానైన ప్రభుత్వ ఉద్యోగి తెలుగుదేశానికి వేస్తాడా? ఏముండదు. అది అంటే తన ప్రయోజనాలు కాపాడుకోలేనప్పుడు ఇంకా పార్టీతో ఏముంటది? ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు నేను ఏ పార్టీ అయితే నాకు ఈ పార్టీ ప్రయోజనం చేయలేనప్పుడు డెసిషన్ మార్చుకోడా? అదే అనేది. దాంట్లో సహజ సిద్ధమైన వ్యతిరేకత తప్పించి పర్టికులర్ గా ఇచ్చారని ఇవ్వలేదన్న పాయింట్ దగ్గర లేరు. ఇప్పుడు తెలుగుదేశం టైంలో ఒక టీచర్ జాయిన్ అయ్యాడు, ఆయన జీవితాంతం తెలుగుదేశానికి వేస్తాడా? లేదు. వైసీపీ టైంలో జాయిన్ అయినటువంటి సచివాలయ ఉద్యోగి వాళ్ళకి వేసాడా? మరి వేయలేదు కదా. వైసీపీ టైంలోనే నియమితులైన అదేది పిహెచ్సి డాక్టర్లు వాళ్ళు వేసారా? లేకపోతే వాలంటీర్ వేసారా? ప్రభుత్వ ఉద్యోగాలే కదా ఇచ్చింది. ఏం జరిగినాయి? కాబట్టి ఆ కృతజ్ఞత అది ఉంటది అనుకుంటే వేరు. నువ్వు దాన్ని ఏమంటారు, ట్రబుల్ జోన్ లో ఉన్నంతసేపు నన్ను ఆదుకునేవాడు కావాలని కోరుకుంటాడు. ట్రబుల్ జోన్ నుంచి బయటకు వచ్చాక ఒక కంఫర్ట్ జోన్ లోకి